1,80,000 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ వేళ దాంట్లో కూడా 16,437 ఉద్యోగాలకి నోటిఫికేషన్ కూడా అయింది. ఉద్యోగం అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధారణంగా ఇవాళ విద్యాస్థాయి పెరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అనేక మంది ప్రతి గ్రామంలోనూ కూడా 10-15 మంది టీచర్ ట్రైనింగ్ అయినటువంటి గత 5 సంవత్సరాలు కనీసం ఆ నోటిఫికేషన్ అయినటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకురాకుండా చేయడం జరిగింది. ఈవేళ మనకి ఒకప్పుడు 95-96 తర్వాత ఐటీ విప్లవం ఎలా వచ్చిందో ఈవేళ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ప్రపంచాన్ని హెల్త్ లో కానీ, ఎడ్యుకేషన్ లో కానీ, వ్యవసాయంలో కానీ ఏ రంగం తీసుకున్నా దాని యొక్క ప్రాధాన్యత ఎంతో ఉంది. అంచేత అటువంటి దూరదృష్టి కలిగినటువంటి నాయకుడి యొక్క నాయకత్వంలో మనం పనిచేయడమే ఒక రకంగా మన అదృష్టం. పదవులు, పొజిషన్లు అవి వేరు, కానీ అటువంటి దూరదృష్టి ప్రపంచంలో అలాగే దేశాల్లో, ఆంధ్రప్రదేశ్లో అంటే మనం అదే జాతీయ పార్టీలో ఉంటే అత్యున్నతమైనటువంటి పొజిషన్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నమస్కారం అండి. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు జరుపుకున్న సందర్భంగా మరి ఈరోజు యువకులందరూ కూడా డిఎస్సి రిలీజ్ చేశారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా ఇప్పుడే కాదు డిఎస్సి అన్నది ప్రవేశపెట్టింది కూడా మన చంద్రబాబు కూడా నారా చంద్రబాబు నాయుడు గారే. మరి ఇలా ఎన్నో డిఎస్సి ఇంకా ఇవ్వాలని, అలాగే రాజధాని కడతారంటే ఈయన ఒక ఆలోచన. ఎందుకంటే ఎక్కడ రాజధాని కట్టడం ఎవరు లేదు, ఈయనకే గౌరవం దక్కింది. ప్రపంచ దేశాల్లోనూ కూడా